హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రివెంటారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ వైఫ్, హస్బెండ్ అండ్ మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ట్రా రిలేషన్, సో ఎవరైనా సరే మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరికీ వర్తిస్తుందండి. అండ్ మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? అండ్ రీయూనియన్ ఉందా? నో కాంటాక్ట్లో మీరు లేకపోతే కనుక మళ్ళీ రీయూనియన్ ఉందా? ఈ పర్సన్తో ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. మళ్ళీ రీయూనియన్ అంటే వాళ్ళ ఫీలింగ్స్, ఎనర్జీస్ చెక్ చేద్దాం. సో ఇవి మీ ఫీలింగ్స్, ఇవి మీ పర్సన్వి. ఫస్ట్ అయితే మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది? సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే వాళ్ళు మీ పర్సన్ మ్యారేజ్ ఫంక్షన్లో ఉండడం కానీ, లేకపోతే అన్మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళకే సంబంధాలు చూడటం, మీరు కాకుండా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వేరే వాళ్ళని చూడటం, సమ్ మ్యారేజ్ ఫంక్షన్లో ఉండడం కానీ, వాళ్ళకి ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీ వేరే సంబంధాలు చూడటం మిమ్మల్ని కాదని, అలాంటివి జరగవచ్చండి. మీరు కూడా మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే అడుగుతున్నారు, బట్ మీ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇవ్వాలని ఉంది కానీ, బట్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నుంచి అప్రూవల్ అనేది రావట్లేదు, అంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్. క్యాస్ట్ పరంగా కానీ, పేరెంట్స్ కానీ అట్లా ఏదో ఒక రీజన్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకోకపోవడం వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి ఉండరు. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మీకు మీ పర్సన్కి మధ్య ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు కానీ జరిగి కొంచెం మీ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీకో, సొసైటీకో కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి కొంచెం మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. ఈ రిలేషన్లో ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని మీకు చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే అండ్ ఆర్గ్యుమెంట్స్ అయితే మీరు పెద్దవాళ్ళ సమక్షంలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడించుకొని సెటిల్మెంట్ అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు అండి. మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక గొడవలు అయితే మధ్యలో ఫ్యామిలీ ఎంటర్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. వేరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం అలాంటివి అన్నమాట, కలపడానికి మీ సంబంధాలు. అండ్ ఈ విధంగా అయితే ఉంది. సో మీ పర్సన్ మీకు కమిటెడ్గా ఉండాలి అనేది అనుకున్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వలేకపోయి ఉంటారు, ఎందుకంటే మీది థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది మ్యారీడ్ వాళ్ళు అయితే గొడవలు అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ అయ్యారు, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఉంటున్నారు, దూరంగా ఉన్నారు, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొంతమందికి థర్డ్ పార్టీ వాళ్ళ గొడవలు, కొంతమందికి ఎక్స్ట్రా రిలేషన్స్లో వాళ్ళ ఫ్యామిలీ వైఫ్కి తెలియడం, వాళ్ళ హస్బెండ్కి తెలియడం, ఆ గొడవలు మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి గురించి కానీ, మూడో విషయం గురించి కానీ మీకు మీ పర్సన్కి గొడవలు జరిగి మీరు సపరేట్గా ఉంటున్నారండి. మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ కానీ, ఏవైనా సరే గొడవలు ఏదైనా కానీ మీరు మీ పర్సన్ గొడవలు ఆడుకొని మూడో వ్యక్తి అంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, మీ ఫ్యామిలీ కానీ, థర్డ్ పర్సన్ కానీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ ఎవరైనా, సో అలా గొడవలు అయ్యి ఎమోషనల్గా వాళ్ళు మీ పర్సన్ని బ్లాక్మెయిల్ చేసి మీ పర్సన్ని మీ దగ్గరికి రానివ్వకుండా ఆపేయటం, లేదా మీ గొడవల వల్లే మీ పర్సన్ ఫీల్ అయ్యి మీ దగ్గరికి రాకపోవడం, ఒకరినొకరిని బ్లాక్ చేసుకోవడం, హర్ట్ చేసుకోవడం, సో గొడవల వల్ల దూరంగా ఉండడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏ రిలేషన్లో ఉన్నా సరే మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే కనిపిస్తున్నాయి, ఆర్గ్యుమెంట్స్ కానీ, మనస్పర్ధలు కానీ ఇవైతే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు కూడా మీ పర్సన్ హ్యాపీగా లేరు, సాడ్గా కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ టైం తీసుకొని మరీ మిమ్మల్ని దూరం పెట్టేస్తే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అనేది వాళ్ళ భయం. మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అని కూడా అనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారండి. చాలా అంటే మీకేం తక్కువ, మిమ్మల్ని ఒక క్వీన్ లాగా, ఒక కింగ్ లాగా మీ పర్సన్ చూస్తున్నారనమాట. మీకేం తక్కువ అండ్ జాబ్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, మనీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, అందంలోనూ, లేకపోతే మీకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్లో మీకు ఏం తక్కువ, మీరు బాగుంటారు, చూడటానికి బాగుంటారు, సంపాదిస్తారు మనీ, ఓన్గా మీకు ఒక ఐడెంటిటీ ఉంది, ఒక వర్క్ చేస్తారు. ఈ విధంగా మీకు మంచి శాలరీ, మంచి ఫ్యామిలీ, మంచి ప్రాపర్టీ, ఇలా ఏదైనా మీకు ఏది ఉంటే ఒక టాలెంట్ మీ టాలెంట్ ఏదైనా అయి ఉండొచ్చు. మీలో ఒక స్పెషల్ క్వాలిటీ మీ పర్సన్కి ఏవైనా అయి ఉండొచ్చు. అవి మీ పర్సన్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. మీరు ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ లవ్ చేసుకున్నారేమో, వాళ్ళ నుంచి మీరు మూవ్ ఆన్ అవుతారేమో ఇలాగే చేస్తే అన్న ఇది కూడా ఉందండి. వీళ్ళకి మీ మీద చాలా ఏంటంటే చాలా అట్రాక్షన్, ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, ఈ పర్సన్కి మీ మీద ఇష్టం ఉంది. సో మీలో స్పెషల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి చాలా ఇష్టం. అది ఏదైనా అవ్వచ్చు, మీ శాలరీ, చెప్పాను కదా, ఏదైనా, మీ ప్రాపర్టీ, మీ అందం, ఏదైనా అయి ఉండొచ్చు.
ఇంకోటి ఈ పర్సన్ ఏంటంటే హీల్ అవుతున్నారండి. మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. మీ మధ్య జరిగిన గొడవలు, పరిస్థితుల్ని సార్ట్ ఔట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. హీల్ అవుతున్నారు. మోస్ట్‌లీ ఈ పర్సన్ చాలా హీల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్‌కి మీ దగ్గరికి రావడానికి కొంత ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే కొంతమంది మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్ సొసైటీ అని, ఫ్యామిలీ అని, థర్డ్ పార్టీ అని ఇలా ఏవేవో ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్. సో, వాళ్ళకి ధైర్యం లేదు మీ విషయంలో ఫేస్ చేయడానికి. అన్‌మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. మ్యారీడ్ వాళ్ళైనా సరే మళ్ళీ మీ దగ్గరకొచ్చి ఇలానే ప్రాబ్లమ్స్ అవుతాయేమో అనుకోండి కొంచెం దూరం పెడుతున్నారు. ఎక్స్‌ట్రా రిలేషన్స్ అయినా వాళ్ళకి ధైర్యం ఉండట్లేదు. అంటే గొడవల వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇప్పుడు కొంచెం ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం ఈ హీల్ అయిన తర్వాత వద్దాం అనుకుంటున్నారండి. రావాలనైతే పాజిటివ్‌గా అయితే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ మీరెక్కడ మూవ్ ఆన్ అయిపోతారో అనేసి వాళ్ళు రావాలనైతే అనుకుంటున్నారు. బట్ మీకు వాళ్ళ ఫీలింగ్సు ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారన్న విషయము, వాళ్ళు మీ దగ్గర హ్యాపీగా ఉంటారు అన్న విషయం కూడా మీకేం చెప్పలేదు. సో, ఇప్పుడు వాళ్ళు మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు లేకపోతే చాలా బాధగా ఉంది వాళ్ళకి. అండ్ చాలా సాడ్‌లో ఉన్నారు. ఈ సెపరేషన్‌లో వాళ్ళు హ్యాపీగా లేరు. సో, హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు హ్యాపీగా లేరండి. ఈ సెపరేషన్ వల్ల వాళ్ళు ఏంటంటే మీ నుంచి దూరం అయిపోయి కూడా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏం జరగట్లేదు. ఏదో మిమ్మల్ని వదిలేసి, మిమ్మల్ని సాధించుకొని, మిమ్మల్ని దాటేసి వెళ్ళి మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉందాము, వేరే రిలేషన్‌లోకి వెళ్దాం, లేదా హ్యాపీగా ఉందాము, ఉండగలను నేను, సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉండగలను అని మీ పర్సన్ అనుకున్నారేమో. కానీ అదంతా అవ్వలేదండి. ఎప్పుడైతే వాళ్ళు మీ నుంచి సెపరేషన్‌లో అయిపోయారో వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక మీరు గుర్తొస్తున్నారు. మీలో వాళ్ళకి నచ్చిన విషయాలు గుర్తొస్తున్నాయి. మళ్ళీ మీరు పర్మనెంట్‌గా దూరం అయిపోతారేమోనన్న భయమేస్తుంది. సో, ఇవేమి ఫీలింగ్స్ అన్నీ ఏం చెప్పట్లేదు. మళ్ళీ మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ వీళ్ళకి పొసెసివ్‌నెస్ ఉంది. సో, ఇదంతా ఆలోచించి ఈ పర్సన్ ఏంటంటే మీరేదో వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉంటామనుకున్నారు కానీ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అయితే లేదు. సో, ఉండగలను అనుకున్నారు కానీ వాళ్ళకున్న ఆప్షన్స్ వల్ల కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, థర్డ్ పార్టీ కానీ వాళ్ళు ఏదైతే చూస్ చేసుకొని మిమ్మల్ని వద్దనుకొని వెళ్లారో దానివల్ల ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా లేరు. సో, మీ వల్ల హ్యాపీగా ఉండగలను అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చూస్ చేసుకున్నారో అది అంతగా బాగోలేదు. ఇప్పుడు మిమ్మల్ని వద్దని చెప్పి వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేసి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని సడన్‌గా వదిలేసి వెళ్ళిపోయారు కదా! ఇప్పుడు మీకు దూరం అయ్యి మీతో సరిగా వ్యవహరించకుండా, మీతో సరిగా ప్రవర్తించకుండా ఉన్నారు కదా! సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏం సాధించలేదు. అంత పట్టుదలగా మీకు దూరంగా ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళంత హ్యాపీగా ఏం లేరు. వాళ్ళు అంత పట్టుబట్టి దూరంగా ఉన్నా ఇక్కడ హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ సాడే మిగిలింది వాళ్ళకి. వాళ్ళేంటంటే మిమ్మల్ని కోల్పోయినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని కోల్పోయాం, ఇంకా కోల్పోతామేమన్న భయం అనేది వాళ్ళకొచ్చింది. సో, పూర్తిగా కోల్పోతామేమోనన్న భయం అనేది ఉంది. అంటే ఇక్కడ మీ పర్సన్‌లో చూస్తున్న వాళ్ళలో కొంతమందికి మీ పర్సన్‌కి అడిక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే వేరే వాళ్ళకి త్వరగా అట్రాక్ట్ అయిపోవడం, ఇట్లాంటి మేల్ అయితే కనుక డ్రింకింగు, స్మోకింగు, అదర్ ఉమెన్స్ ఎడిక్షన్ ఇలాంటివి. ఫీమేల్ అయితే కనుక వాళ్ళకేంటంటే అర్థం చేసుకోరు, కోప్పడిపోతారు, టాక్సిక్‌గా ఉంటారనమాట. అన్నీ వాళ్ళు చెప్పిందే వినాలి, కోప్పడిపోతూ ఉంటారు, చిరాకు పడిపోతూ ఉంటారు. లేకపోతే వీళ్ళే వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉండి భయపడుతూ ఉంటారు. లేదా మిమ్మల్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటారు. ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో, ఈ పర్సన్ వీళ్ళేంటంటే కొంతమంది మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉండి కూడా బయటికి రాలేకపోతున్నారు. అంటే మీ పర్సన్ ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్సో లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సో ఏదో ఒక ఇన్‌ఫ్లుయెన్స్ వాళ్ళ మీద డైరెక్ట్‌గా వేరే వాళ్ళ కంట్రోల్‌లోనే వాళ్ళ మదరో, ఫ్యామిలీయో ఈ విధంగా మీ పర్సన్ వేరే వాళ్ళ ఫ్యామిలీ కంట్రోల్‌లో థర్డ్ పార్టీయో లేకపోతే మీ మీద ఏంటంటే ఆ కోపం పెట్టుకోవటం వల్ల కానీ ఏదన్నా కొంచెం వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉండి కూడా ఉన్నా కూడా అంటే వేరే వాళ్ళ కంట్రోల్‌లో కూడా ఉండి కూడా అవ్వచ్చు. సో, ఈ పర్సన్ ఏదేమైనా కొంత బ్యాడ్ బిహేవ్ అంటే వరస్ట్‌గా మీతో బిహేవ్ చేసి ఉండొచ్చు. మిమ్మల్ని దూరం చేసుకున్నారండి. కానీ మళ్ళీ మీరు దూరం అయిపోతారని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. సో, మళ్ళీ ఏంటి అంటే మీ విషయంలో మళ్ళీ పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈ గొడవల్ని మానిపేసి మళ్ళీ మీతో ఒకటవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతారేమోనని వాళ్ళకి భయమేస్తుంది. మళ్ళీ వాళ్ళకి మీరు కావాలి. సో, అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో, ఏవైతే గొడవలున్నాయో చాలా సెల్ఫిష్‌గా ఆలోచించి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు.
కానీ మళ్ళీ మీ మీద ప్రేమ అనేది అలాగే ఉంది. సో ఆ ప్రేమ ఆ మనసులో మీ మీద మాత్రం ట్రూ ఫీలింగ్సే ఉన్నాయండి. కాకపోతే వాళ్ళకి ధైర్యం లేక మీతో కంటిన్యూ చేయలేదు. కానీ ఈ పర్సన్‌కి మీ మీద చాలా ఇప్పుడైతే ఈ సెపరేషన్‌లో మీ మీద ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువగా ఉంది. చాలా. ఇక్కడ కొంతమందికి పోలీస్ కేసులు, కోర్టు కేసులు, గొడవలు, డైవర్స్ ఇవాళ్ళు, సెకండ్ మ్యారేజ్. సో ఇలా కూడా కనిపిస్తూ ఉన్నారు. సో డాక్టర్స్, టీచర్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్‌కి మధ్య ఫిజికల్ కనెక్షన్ లేకపోతే ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. మీ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో మీ పర్సన్‌కి మీ మీద ట్రూ ఫీలింగ్సే ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ధైర్యం అనేది లేదు. కానీ మీతో ఈ లైఫ్‌ని, ఈ రిలేషన్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అండ్ సో మీ పర్సన్‌కి మిమ్మల్ని అవాయిడ్ చేసే ఆలోచన లేదు. కాకపోతే సిట్యుయేషన్‌ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేక, ధైర్యం లేక కొంచెం ఎస్కేప్ అవ్వడం, కొంచెం దూరం పెట్టడం చేశారు. బట్ ఈ పర్సన్‌కి ఏంటంటే ఇంకా మీ రిలేషన్‌లో ఏంటంటే మళ్ళీ మీ గురించి ఒకసారి ఆలోచించడం, మళ్ళీ మీ విషయంలో ఏదైనా పాజిటివ్‌గా థింక్ చేయడం. సో ఈ గొడవల్ని మానిపేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకోవడం, ఇలాంటి పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. సో అలాగే మీ పర్సన్‌కి రావాలని కూడా ఉంది. రిలేషన్‌లో ఖచ్చితంగా వర్క్ చేయాలని ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ అదేనండి స్టెప్ వాళ్ళది. సో మీ ఫీలింగ్స్ చూద్దామండి. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. సో ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి. ఈ పర్సన్ కూడా చాలా బాగున్నారండి. కొంతమంది ఈ పర్సన్ మీ విషయంలో చాలా కేరింగ్‌గా, చాలా లవబుల్‌గా, రొమాంటిక్‌గా చాలా బాగా ఉన్నారు మీతో. కొంతమంది చాలా ట్రూగానే ఉన్నారండి మీ పర్సన్. కొంతమంది మాత్రం వాళ్ళు రొమాంటిక్ అంటే ఓన్లీ ఫిజికల్‌గా మాత్రమే రావడం, తర్వాత పట్టించుకోకపోవడం అలా ఉండేవాళ్ళు. కొంతమంది అలా ఉన్నారు. కొంతమంది ఏంటంటే కేరింగ్‌గా, ప్రేమగా ఉండేవాళ్ళు. కొంతమంది మనీ కూడా మీకు హెల్ప్ చేసేవాళ్ళు, లేదా మీరు వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. కొంతమంది చాలా బాధ్యతగా ఉన్నారు మీ విషయంలో. కొంతమంది పర్సన్ ఏంటంటే కొంత పాస్ట్‌లో కూడా ఏంటంటే టైం ఇచ్చి ఇవ్వక, ఇగ్నోరింగ్‌గా ఆ విధంగా ఉండేవాళ్ళనమాట. సో టైప్ ఆఫ్ అంటే చాలామంది చూస్తుంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇగ్నోర్ చేయడం. అంటే చాలా కేరింగ్‌గా ఉండేవాళ్ళు ఉన్నారు, ప్రేమగా ఉండేవాళ్ళు ఉన్నారు, రొమాంటిక్‌గా ఉండేవాళ్ళు ఉన్నారు. మీ పర్సన్ మీతో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఈ పర్సన్ ఏంటంటే చాలా ఈగో చూపించడం, యాటిట్యూడ్ చూపించడం. మీ పర్సన్స్‌లో కొంతమంది మళ్ళీ ఒక్కొక్కసారి అవాయిడ్ చేస్తూ ఉంటారు, బ్లాక్ చేస్తూ ఉంటారు, ఈగో చూపిస్తారు, యాటిట్యూడ్ చూపిస్తారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని మంత్స్‌కి, కొన్ని డేస్‌కి, కొన్ని వీక్స్‌కి రావడం. ఇట్లా సరిగ్గా టైం ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టడం, కేర్ ఇవ్వకుండా బాధ పెట్టడం, ఈ విధంగా చేస్తుంటారండి. కానీ ఈ పర్సన్ మీతో ఏంటంటే కమిటెడ్‌గానే అంటే బాగానే ఉన్నారు మీతో. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఒక్కోసారి మీ నుంచి మళ్ళీ మీకు నో కాంటాక్ట్‌లోకి వెళ్ళిపోవడం, ఆ విధంగా అనమాట. గ్యాప్ ఇచ్చి మీ దగ్గరికి మళ్ళీ రావడం, గొడవలు ఆడుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఉన్నా కానీ గొడవలు పడడం, ఒక్కోసారి బాగుండడం. అంటే ఒక్కోసారి బాగుంటారు, ఒక్కోసారి ఏమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆ విధంగా ఉంటారు. బట్ మీకేంటంటే టోటల్‌గా ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ మీకు కావాలి. కాకపోతే ఈ పర్సన్‌లో ఏదైతే ఉందో ఆ బ్యాడ్ క్వాలిటీని కూడా మీరు అది ఉన్నా కూడా ఈ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్‌లో చేంజెస్ వస్తాయిలే, మారతారులే అని ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఈ పర్సన్‌లో మారతారు, ఈ పర్సన్స్ మారతారు అనే ఒక హోప్‌తో ఈ పర్సన్‌ని మీరు ఇంకా ఈ రిలేషన్‌లో ఉంటున్నారు. ఎందుకంటే ఇదొక దైవిక బంధం లాగా, దేవుడే కలిపాడన్నట్టుగా, యూనివర్స్ కలిపిందని నమ్ముతున్నారు మీరు బలంగా. సోల్‌మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో ఆ విధంగా అయి ఉంటుంది. ఏదైనా కార్మిక్ రిలేషనా, ఏదైనా ఈ పర్సన్‌తో నాకు ఒక బాండింగ్ అనేది ఇంకా వేరే పర్సన్‌తో రాదు అని నమ్మి ఎక్కువగా ఈ పర్సన్‌తో ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇంకోటి ఈ పర్సన్ మీకు ఎప్పటి నుంచో కూడా తెలిసి ఉండొచ్చండి. అంటే చాలామందికి కొన్ని ఇయర్స్ నుంచి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్, కాలేజ్ మేట్, స్కూల్ మేట్, క్లాస్మేట్ అలా చాలా ఇయర్స్ నుంచి తెలిసి ఉండొచ్చు. కొంతమందికి రీసెంట్‌లో ఉన్నారు, కొంతమంది చాలా ఇయర్స్ అయి ఉన్నారు. సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా బాధ పెడుతున్నారు, వాళ్ళ మాటలతో బాధ పెడుతున్నారు, వాళ్ళ బిహేవియర్తో బాధ పెడుతున్నారు. ఒక్కోసారి వాళ్ళు మీకు టైం ఇవ్వకుండా వాళ్ళ ఈగో, యాటిట్యూడ్ మీ నుంచి వెళ్ళిపోవడం, ఇలా ఇగ్నోర్ చేయడం, ఈ విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. అయినా కూడా ఏంటి అంటే ఇంకా ఈ రిలేషన్‌లో పాజిటివ్ జరుగుతుంది, పాజిటివ్‌ని మీరు ఇంకా ఏదైనా మంచి జరుగుతుందేమో అని నమ్ముతున్నారు. ఇంకా ఈ రిలేషన్‌లో టైం అనేది మంచిగా మారుతుందేమో, గుడ్ అవుతుందేమో, నా పర్సన్ చేంజ్ అయ్యి మళ్ళీ ఎప్పటిలాగా నాతో ప్రేమగా ఉంటారేమో అనేసి ఆలోచిస్తున్నారండి. సో ఇంకా ఈ రిలేషన్‌లో చాలాసార్లు మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకున్నారు. ఈ పర్సన్ ఈగో వల్ల, యాటిట్యూడ్ వల్ల, కేర్ ఇవ్వకపోవడం వల్ల చాలాసార్లు
ఈ పర్సన్ ఇలా బ్యాడ్గా వరస్ట్గా బిహేవ్ చేసినప్పుడు, మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మిమ్మల్ని అర్థం చేసుకోలేనప్పుడు, మీ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు చాలాసార్లు వెళ్ళిపోవాలనుకున్నారు. బట్ మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ ప్రేమ చూపించి మళ్ళీ మీ దగ్గరికి రావగానే మళ్ళీ వెల్కమ్ చేస్తారు. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ ఇలానే చేసి మళ్ళీ బాధ పెడతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అలాగే చేస్తారు. సో మారుతారేమోనని ఇలా టైం ఇచ్చుకుంటూ వెళ్తున్నారండి. సో మీకంటే ఈ రిలేషన్ అయితే మీకు ఖచ్చితంగా కావాలి, చాలా కమిటెడ్గా ఉన్నారు, మీ పర్సన్లో మార్పు కోరుకుంటున్నారు మీరు. అండ్ మీ పర్సన్ కూడా ఖచ్చితంగా వస్తారండి. బట్ డబల్ క్లారిటీ ఇస్తాను ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ గురించి. మీ పర్సన్ మళ్ళీ వస్తారా లేదా అనేది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? సో ఖచ్చితంగా ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. సో ఈ బ్యాడ్ టైం అంతా ఎండ్ అయిపోయి గుడ్ టైం అనేది రాబోతుందండి. ఓకేనా? ఇదిగో చూడండి, మీ పర్సన్ వస్తారు అనేది కూడా ద ఫూలే. నేను మళ్ళీ డబల్ క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా ద ఫూలే. సో ఏస్ ఆఫ్ కప్స్ కూడా అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్, 6 ఆఫ్ పెంటికల్. సో చాలా చాలా బాగా వచ్చింది. సో ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. సైకిల్ టైం అనేది మారుతుంది. ఇక్కడ వచ్చిన కార్డ్సే మళ్ళీ వచ్చాయండి. సో మీ విష్ఫుల్ అనేది, మీ కోరిక అనేది నెరవేరబోతుంది. సో యూనివర్స్ ఏంజల్స్ మిమ్మల్ని కలపబోతున్నారు. ఓకేనా? సో ఈ రిలేషన్లో ఒకళ్ళు ప్రాక్టికల్, ఒకళ్ళు ఏంటంటే ఎమోషనల్గా ఉంటారు. సో మీ రిలేషన్లో గ్రోత్ వస్తుంది, మంచి రోజులు రాబోతున్నాయి. సో క్లెయిమ్ చేసుకోండి, కామెంట్లో 444 అని పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకేనా? సో లైక్ చేయండి, ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు వస్తాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.